తాజాగా మంత్రి వేణుగోపాల్ కృష్ణ మాట్లాడుతూ బీసీలకు అన్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని విమర్శించడం జరిగింది. దాన్ని మేము అభిప్రాయం. వేణుగోపాల్ కృష్ణ గారు, మీరు ఒక బాధ్యత గల మంత్రి, మీరు మాట్లాడాల్సింది నిజంగా ఉంటే విత్ స్టాటిస్టిక్స్ మాట్లాడితేనో ఇంకేదో గౌరవప్రదంగా ఉంటుంది. మీరు మాట్లాడడం రాక ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం, అసెంబ్లీలో టికెట్ కోసం ఈ విధంగా మాట్లాడితే సరితోగదు. మీరు అంటున్నారు బీసీలకు అన్యాయం చేసిన తెలుగుదేశం పార్టీని, దానిపైన ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసే దమ్ము మీకుందా? ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి, ఎవరంటో తేలిపోతుంది. బీసీలకు ఎవరు రాజ్యాధికారం ఇచ్చారు? ఒకప్పుడు బీసీలు ఇంటికి మాత్రమే, పనులకు మాత్రమే పరిమితమై ఉంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ 1982లో పెట్టిన తర్వాత బీసీలు అనే వాళ్ళు పనులకు పరిమితం కాకూడదు, బీసీలు అనే వాళ్ళు చట్టసభల్లో ఉండాలి, వాళ్ళకి రాజ్యాధికారం ఇవ్వాలన్న ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 పైగా సీట్లుంటే ఆ రోజు 100కు పైగా సభ్యులను తీసుకొని వచ్చి చట్టసభల్లో కూర్చోబెట్టిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఇంకొకటి ఏంటంటే, ఒకప్పుడు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ లేకపోతే బీసీలకు రిజర్వేషన్ కల్పించి 24% ఎన్టీ రామారావు గారు కల్పిస్తే 34% ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. ఆ విధంగా స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించింది తెలుగుదేశం పార్టీ. బీసీ కార్పొరేషన్ తీసుకొని వచ్చింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బీసీస్ అంటే బ్యాక్ బోన్ ఆఫ్ ది స్టేట్ అని చెప్పి ఆ రోజు బీసీలకు మంత్రులుగా చేయడం కావచ్చు, స్పీకర్లుగా చేయడం కావచ్చు, అనేక నామినేటెడ్ పదవుల బీసీలకు రక్షణ కల్పించింది తెలుగుదేశం పార్టీ. నువ్వు అంటూ ఉన్నావు బీసీలకు తెలుగుదేశం పార్టీ ఏమని చేసిందని. నువ్వు చూసుకుంటే గతంలో రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ట్రస్ట్ బోర్డులకి బీసీలను చైర్మన్గా చేశారు. నువ్వు తీసుకో, ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, నిన్న విభజిత ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డుకి బీసీని నియమించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా అనేక కార్పొరేషన్లకు బీసీలకు చైర్మన్లుగా చేశారు, బీసీలను మంత్రులుగా చేశారు, బీసీలను ఉప ముఖ్యమంత్రులుగా చేశారు, బీసీలని రాష్ట్ర అధ్యక్షులుగా చేశారు. మీ పార్టీ ఏం చేసిందయ్యా? ఈ రోజు మీ పార్టీ రాష్ట్ర యువజన అధ్యక్షుడు సిద్ధార్థ రెడ్డి గుర్తుపెట్టుకో. తెలుగుదేశం పార్టీకి ఎవరు? చిన్నబాబు. ఏ కమ్యూనిటీ? బీసీ. ఈ విధంగా మీ పార్టీ సోషల్ మీడియా ఎవరు నడిపించేది? సజ్జల భార్గవ్ రెడ్డి గుర్తుపెట్టుకో. తెలుగుదేశం పార్టీకి ఎవరు? చింతకాయల విజయ్, బీసీ. ఈ విధంగా తీసుకుంటే ఈ రోజు మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, జాతీయ అధ్యక్షుడు ఎవడు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అదే తెలుగుదేశం పార్టీ కింజరపు అచ్చెన్నాయుడు, బీసీ. ఈ విధంగా నువ్వు తీసుకుంటే తెలుగుదేశం పార్టీ అన్నిటికీ బీసీలని అధ్యక్షులుగా నియమించింది. మీ పార్టీ ఎవరికి చేసుకునింది? ఒక బీసీ విభాగం తప్పితే మిగతా అన్ని విభాగాలకి అన్నిటికీ మీ సొంత సామాజిక జగన్మోహన్ రెడ్డి గారు సొంత సామాజిక వర్గం నియమించుకునింది. ఇది చరిత్ర. తెలుగుదేశం పార్టీకి పొలిట్ బ్యూరోలో బీసీలు ఉన్నారు. మీ పార్టీకి మెయిన్గా ఎవరండి ఉండేది? విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి. వీళ్ళు రెడ్డిలు మాత్రమే ఉన్నారు. ఇది మీ పార్టీకి తెలుగుదేశం పార్టీకి చాలా డిఫరెన్స్లు ఉన్నాయి, తెలుసుకోండి. ఉత్తరాంధ్ర నుంచి ఈ రోజు రాయలసీమ వరకు బీసీలకు రాజ్యాధికారం కల్పించింది తెలుగుదేశం పార్టీ. ఉత్తరాంధ్రలో తీసుకుంటే ఆ రోజు ఎర్రంనాయుడు గారు కావచ్చు, కిమిడి కళా వెంకటరావు గారు కావచ్చు, అదేవిధంగా ఎంతో మంది నాయకుల్ని, యనమల రామకృష్ణుడు గారు కావచ్చు, ఆ విధంగా ఎంతో మంది బీసీలకు రాజకీయ. రాయలసీమలో తీసుకుంటే కె కృష్ణమూర్తి గారు లాంటి వ్యక్తుల్ని, పుట్టా సుధాకర్ యాదవ్ లాంటి వ్యక్తుల్ని వాళ్ళని ప్రోత్సహించింది రాజకీయంగా తెలుగుదేశం పార్టీ. ఇది మీరు తెలుసుకుంటే మంచిది. అదే మీ పార్టీలో ఎవరో ఈ 5 మంది రెడ్డిలు తప్పితే ఎవరికి రాజ్యాధికారం లేదు. వీళ్ళంతా 5 మంది రెడ్డిల చేతిలో వాళ్ళ కింద బానిసలుగా ఉండాలి. కానీ తెలుగుదేశం పార్టీలో ఇలాంటి వాళ్ళకి, ఒక అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళని వాళ్ళకి గౌరవం ఇచ్చి, వాళ్ళకి రాజ్యాధికారం ఇచ్చి, వాళ్ళ చేతిలో పెత్తనం పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఇది తెలుసుకుంటే మంచిది. బీసీలకి ఎల్లప్పుడూ అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. బీసీలను అవమానించిన పార్టీ వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే చెప్పంటావా, ఆ రోజు అమర్నాథ్ గౌడ్ అనే ఒక బీసీ బిడ్డ చనిపోతే ఈ పెత్తందారుడు జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గంకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ చంపిన వ్యక్తిని రక్షించి అతనికి బెయిల్ ఇచ్చి బయట తిప్పుతూ ఉన్నావు. ఆ చంపిన వ్యక్తి బీసీ కుటుంబం చనిపోతే కనీసం వాళ్ళని ఆదుకోలేదు. ఇది నీ చరిత్ర. బీసీలపైన దమనకాండ జరిపించిన చరిత్ర నీది. బీసీలపైన ఏ విధంగా అనేక అక్రమ కేసులు పెట్టిన చరిత్ర మీ పార్టీది. ఇది తెలుసుకోండి వేణుగోపాలకృష్ణ గారు. ఏదో నోటికి వచ్చుకుంది కదా అని చెప్పి నోటు మాటలే కదా చెప్పేస్తే అయిపోతుంది అనుకుంటే ఎవరు సహించరు. ఈ రోజు మీకు ఉంటే విత్ స్టాటిస్టిక్స్ ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే తేలిపోతుంది ఎవరేం చేశారనేది. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క స్టాటిస్టిక్స్ మీరు ఒకసారి క్రాస్ చెక్ కూడా చేసుకోండి. ఎందుకంటే నోటి మాటలు కాదు కావాల్సింది, ఎవరికి ఏది చేశారనేది విత్ ప్రూఫ్తో మాట్లాడితే బాగుంటుంది. మీరు ఒక గౌరవప్రదమైన మంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి ఇలాంటి కాకి లెక్కలు చెప్పొద్దని గౌరవప్రదంగా తెలియజేసుకుంటున్నాం. బీసీ కులాలను వ్యతిరేకిస్తూ బీసీలకు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి జనసేన టీడీపీ పార్టీలను విమర్శించడం జరిగింది. బీసీలకు అన్యాయం చేసింది వైఎస్ఆర్సీపీ. కొంతమంది రెడ్ల చేతిలో పెత్తనం పెట్టింది వైఎస్ఆర్సీపీ. ఈ రోజు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళ తప్పితే ఎవరన్నా మాట్లాడగలుగుతున్నారా? తెలుగుదేశం పార్టీలో ఒక అయ్యన్న పాత్రుడు, ఒక అచ్చెన్నాయుడు, ఒక రామ్మోహన్ నాయుడు, ఒక పుట్టా సుధాకర్ యాదవ్, ఒక కె కృష్ణమూర్తి, ఈ విధంగా యనమల రామకృష్ణుడు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. బీసీలకు అంత రాజ్యాధికారం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మాట్లాడే స్థితి ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఈ రోజు ఏ శాఖకు తీసుకున్న అధ్యక్షులు బీసీలు ఉన్నారు. ఇదే వైఎస్ఆర్సీపీలో తన సొంత సామాజిక వర్గం తప్పితే వేరే సామాజిక వర్గానికి ఇచ్చుకోలేదు. కులపిచ్చి అంటే జగన్మోహన్ రెడ్డికి ఉంది. జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండే కొంతమంది పెత్తనం చేసే రెడ్లకు ఉంది.
చంద్రబాబు నాయుడుకి అల్జిమర్ వ్యాధి ఉంది, అందుకే చెప్పేది చేసేది ఒక రకంగా లేదు, ఆయన మొత్తం మర్చిపోతున్నారు అని చెప్పేసి విమర్శించడం జరిగింది. అదే వీళ్ళకి ఏమంటే డైరెక్ట్గా మాట్లాడడం చేత కాదు, అందుకని ఇప్పుడు ఎల్జీ విమర్శలు లాంటివి అంటున్నారు. నాకు బహుశా ఏమనిపిస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో జబ్బు ఉందంట. ఆ జబ్బు పైన రీసెంట్గా అదేదో సిండ్రోమ్ అని చెప్పి లోకేష్ గారు చెప్పారు. ఏంటంటే ఈయన ఒకటి చెప్తాడు, మాట్లాడతాడు, అంటే పక్కన ఎవరో ఉండరు, వాళ్ళతో ఏదో మాట్లాడుతున్నట్టుగా ఇట్టా 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 అంటా మాట్లాడుతూ ఉంటాడు, ఇట్లా దన్నాలు పెడతాడు గాల్లో, ఆడెవరు ఉంటారో తెలియదు. మళ్ళీ ఏమన్నా అంటే నేను నైట్ నాన్నతో మాట్లాడా అంటాడు, వాళ్ళ నాన్న చనిపోయి ఇన్నేళ్ళు అవుతా ఉంది అంటే ఆత్మలతో మాట్లాడతాడు. ఇలాంటిగా పిచ్చి చేష్టాలని జగన్మోహన్ రెడ్డి గారికి కనిపిస్తున్నాయి. బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్లో ఉన్నాడు. ఈసారి ఎన్నికల్లో ఆశపరులు ఒక సైడు, ఆశయవాది ఒక సైడ్ అని చెప్పేసి విమర్శించడం జరిగింది. అర్థం కాలేదండి. ఈసారి ఎన్నికల్లో ఆశయంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒకవైపు, ఆశతో అధికార దాహంతో ఉన్న టీడీపీ నేతలు ఒకవైపు అని చెప్పేసి విమర్శించడం జరిగింది. ఇదే నాకు అనిపిస్తా ఉంది. రివర్స్ లో చెప్తారు, వీళ్ళదంతా రివర్స్. ఏంటంటే ఆశయం, ఆశ. ఆశయం అంటే ఏంటి? రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలని. జగన్మోహన్ రెడ్డికి ఆశ ఉంది. ఎందుకో చెప్పమంటావా? జగన్మోహన్ రెడ్డి ఋషికొండలో 500 కోట్లతో ప్రజాధనంతో ఇల్లు కట్టుకోవాలనే ఆశ, ఇసుక మాఫియా చేయాలనే ఆశ, లిక్కర్ మాఫియా చేయాలనే ఆశ, వీటి ద్వారా వచ్చే డబ్బును దోచుకోవాలనే ఆశ, వాటితో వచ్చిన డబ్బులతో డైమండ్ వాచ్లు చేసుకోవాలనే ఆశ, డబ్బులు ఎక్కువైపోయి డబ్బులు ఎక్కడ పెట్టుకోవాలో తెలియక 10 కోట్ల రూపాయలు వజ్రాలకు తీసుకుంటూ ఉండే ఆశ. వీటన్నిటి గురించి మాట్లాడితే మీకున్నది ఆశ, తెలుగుదేశం పార్టీకి ఉండేది ఆశయం. ఎందుకంటే మీ పరిపాలనలో రాష్ట్రంలో ప్రజలు నష్టపోయారు, రాష్ట్రంలో యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేవు, రాష్ట్రంలో ప్రజల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ప్రజలందరికీ మనం అండగా నిలబడాలి, భరోసాగా నిలబడాలి, వాళ్ళ భవిష్యత్తుకు మనం గ్యారంటీ ఇవ్వాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు రేపు ఆశయంతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తోంది. మీరు ఆశతో బతికితే ఆయన ఆశయం కోసం బతికాడు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజల ఆశయాల కోసం పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆశ తప్పితే, అవినీతి తప్పితే ఏ రోజు ఆశయం కనపడలేదు. ఎందుకంటే రాష్ట్రానికి రాజధాని కావాలనే ఆశయం మీ జగన్మోహన్ రెడ్డిలో కనబల్లా, విశాఖకు రైల్వే జోన్ రావాలనే ఆశయం మీ జగన్మోహన్ రెడ్డిలో కనబల్లా, గోదావరి జిల్లాలో ఆక్వాని డెవలప్ చేయాలనే ఆశయం మీ జగన్మోహన్ రెడ్డిలో కనబల్లా, రాష్ట్రానికి అతిపెద్ద తీర ప్రాంతం ఉంది, పోర్టులు కట్టాలనే ఆశయం మీ జగన్మోహన్ రెడ్డి గారిలో కనబల్లా, కేంద్రం విద్యా సంస్థలు ఇస్తే వాటికి కనీసం ల్యాండ్ అలకేట్ చేయకుండా నిధులు కనీసం అడగలేని పరిస్థితిలో ఉండే ఆశయం మీ నాయకుల్లో కనబడి. ఈ విధంగా చూసుకుంటే ఎన్నో విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారిలో ఎక్కడా ఆశయం కనబడటం లేదు, ఆశ కనబడుతుంది. ఆ ఆశతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఇకనైనా ఈ జగన్మోహన్ రెడ్డి మాకొద్దు, ఈ జగన్మోహన్ రెడ్డికి బాయ్ బాయ్ చెప్దాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకున్నామని రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క యువత కోరుకుంటున్నారు.